కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించిన ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసా భోంస్లే ఇప్పుడు హీరోయిన్గా సినిమాలో కడుగుపెట్టింది. కేవలం 17 ఏళ్లకే వయసులోనే హిందీతో పాటు తెలుగులోనూ అవకాశాలు అందుకున్న మోనాలిసా తాజాగా తన తొలి రెమ్యునరేషన్తో బాలికల కోసం స్కూల్ నిర్మిస్తున్నట్లుగా ప్రకటించి అందరి మనసులు గెలుచుకుంది. కుంభమేళాలో పూసలు అమ్ముతూ తీసిన ఫోటో వైరల్ కావడంతో ఆమె జీవితమే మారిపోయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వరుసగా రావడంతో హిందీలో 1 సినిమా, తెలుగులో 2 సినిమాల్లో నటిస్తోంది. పేదరికం కారణంగా చదువుకు అవసరమైన డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెబుతున్న మోనాలిసా ఇప్పుడు హీరోయిన్గా సంపాదించిన తన మొదటి రెమ్యునరేషన్ను బాలికల భవిష్యత్తు కోసం వినియోగించాలని నిర్ణయించింది. తనలా ఏ అమ్మాయి కూడా డబ్బులు లేమితో చదువు మానకూడదనే ఉద్దేశంతోనే బాలికల కోసం స్కూల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇటీవల మరొకసారి ప్రయాగ్రాజ్ వెళ్లిన మోనాలిసా తన జీవితాన్ని మలుపు తిప్పిన గంగామాతకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన సొంత ఊరైన ఖర్గోన్ను ఈ స్కూల్లో నిర్మించబోతున్నట్లుగా తెలిపింది. అయితే ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో సరైన స్కూల్స్ లేవు. బడికెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాలి. అంత దూరం పంపించలేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకు పంపటం మానేస్తున్నారు. ఫీజులు కట్టలేక ఎంతో మంది బాలికలు చదువు మధ్యలోనే వదిలేస్తున్నారు. జీవితాలను మార్చే శక్తి ఒక చదువుకే ఉంది. బాలికల విద్య సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురాగలదు. అందుకే నా మొదటి రెమ్యునరేషన్ను భవిష్యత్ తరాల కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. ఇంకా మోనాలిసా హిందీలో ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. అంతేకాదు తెలుగులో కూడా 2 సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో హీరోయిన్గా మారిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నానో, కుంభమేళాలో పూసలు అమ్మిన రోజుల్లో కూడా అంతే సంతోషంగా ఉండేదానని చెప్పింది. స్టార్డమ్ వచ్చినా తన జీవితంలో పెద్ద మార్పేమీ లేదని, 2 దశల్ని కూడా సమానంగా స్వీకరిస్తున్నా అని మోనాలిసా వ్యాఖ్యానించింది.